గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సామల రవ్వ, నానబెట్టుకున్న బియ్యం రవ్వ, గుమ్మడికాయ తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నెయ్యి, గుమ్మడికాయ గింజలు, పోపు దినుసులు, కరివేపాకు, బియ్యం పిండి, వంట సోడా. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టిన సామాల రవ్వ తీసుకోవాలి. తర్వాత బియ్యం రవ్వ కూడా తీసుకోవాలి. ఆ రెండింటికి తగ్గట్టుగా ఒక కప్పు గుమ్మడికాయ తురుము తీసుకున్న తర్వాత పచ్చి మామిడి తురుము ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా బియ్యం పిండి, కొంచెం వంట సోడా, సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం వేసి వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత గుమ్మడి గుంజలు వేసుకొని కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని ఇడ్లీల పిండిలో కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వాటిని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్న అరిటాకుల్లో ఇడ్లీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి ఆవిరి వస్తుండగా ఒక్కొక్క ప్లేట్ ని పెట్టి ఉడికించుకొని ఇడ్లీలు రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన ఇడ్లీలు అన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ రుచికరమైన గుమ్మడి మామిడి ఇడ్లీ రెడీ.